విశాఖలో బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ ఆయన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మీడియాతో మహామనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి పురస్కరించుకొని ఈరోజు దేశం మొత్తం కూడా ఆ మహానుభావుడికి నివాళులు తెలియజేస్తుంది. ఈరోజు భారతదేశం ఆయన ఇచ్చిన రాజ్యాంగంతో ఈ విధంగా ముందుకు వెళుతుందంటే ఆయన ఎంతో దూరదృష్టి కలిగిన వ్యక్తి. ప్రపంచంలోనే భారతదేశం యొక్క రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం ఎక్కడా లేదని చెప్పి అన్ని దేశాలు కూడా కొనియాడుతుంటాయి. దానికి ప్రధానమైన కారణం ఆయన యొక్క దార్శనికత, ఆయనకున్న ముందు చూపు, ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న సంకల్పంతో ఆయన పొందుపరిచిన రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల వాతావరణంలో ఉన్నాం, ఆయన ఒక గొప్ప విషయం చెప్పారు ఈ రాజ్యాంగం గురించి కానీ ఓటు గురించి కానీ. ఆయన ఏమన్నారంటే, నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి మీకు కత్తులు కానీ కటార్లు కానీ నేను ఇవ్వట్లేదు ప్రజల గురించి అంటూ, మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను కత్తులు కానీ కటార్లు కానీ ఇవ్వట్లేదు, ఓటు అనే ఒక గొప్ప ఆయుధాన్ని మీ చేతికి ఇస్తున్నాను. ఆ ఓటును చక్కగా వినియోగించుకొని మీరు రాజులవుతారా, ఆ ఓటును అమ్ముకొని మీరు బానిసలవుతారా అన్నది మీరే నిర్ణయించుకోండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు. కాబట్టి ఎలక్షన్ల సందర్భంగా ఓటర్లందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఏ విధంగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యక్తిగతంగా ఒక గొప్ప వ్యక్తిగా మనం ఆయన కొలుస్తామో, ఆయన చెప్పిన విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకొని మన ప్రవర్తన, మన యొక్క స్వభావం ఆ విధంగా మార్చుకుంటే నిజంగా ఆయన కలలు కన్న భారతదేశం ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఆయన ఇంకొక మాట చెప్పారు రాజ్యాంగం గురించి. ఎప్పుడైతే రాజకీయ పార్టీల్లో వ్యక్తి పూజ మొదలవుతుందో అప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పారు. కాబట్టి రాజకీయాలలో, రాజకీయ పార్టీలలో వ్యక్తి పూజ అన్నది చాలా ప్రమాదకరం. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే రాజకీయ పార్టీల్లో అంతా కూడా వ్యక్తి పూజకే కొనసాగుతుంది. ఒకే ఒక వ్యక్తి నిర్ణయాలు తీసుకునే విధంగా రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. అందువల్ల రాజకీయాలు సక్రమంగా నడవాలంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండడం చాలా అవసరం అన్నది మనం అందరం తెలుసుకోవాలి. ఇంకొక మాట, ఫైనల్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు సరిగా లేకుంటే రాజ్యాంగం సరిగా అమలవ్వదు అని అన్నారు. అందువల్ల మనం పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ ఎటువంటి వ్యక్తులను పంపిస్తున్నామన్న దాని మీద ఈ రాజ్యాంగం ఎలా అమలవుతున్నదన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించండి. దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలను పురస్కరించుకొని ఈ మే 13వ తారీఖున మనం అందరూ కూడా ఓటు వేయాలి. ఆ ఓటు ఎలా వేయాలి, ఎవరికి వేయాలి, ఏ విధంగా మన రాజ్యాంగాన్ని మనల్ని పరిరక్షించుకోవాలని వారు సూచించిన విషయాలందరినీ కూడా అందరూ కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొంటారని, వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కును యోగ్యత కలిగిన వ్యక్తులని వారందరూ ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక్కసారి మహామనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఆయన పట్ల ఉన్న ఆదరభావాలను వ్యక్తం చేసి ఈరోజు ఆయన చెప్పిన విషయాల్ని కూడా మనం అందరం కూడా పాటిద్దామని తెలియజేసుకుంటున్నాను.